ఓకే, వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ధవళేశ్వరం బ్యారేజ్ మొత్తం రౌండ్ వేసేద్దాం. రెండు మైకులు ఆన్లో ఉన్నాయా, ఒక్క మైక్ ఆన్లో ఉందో అర్థం కావట్లేదు. నిన్న సేమ్ సిచ్యువేషన్ మనకి, కాకపోతే రెండు మైకులు పనిచేయలేదు. ఈరోజు పక్కబందిగా ప్లాన్ చేసాం. మైక్ ఇది ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బ్యారేజ్, కాటన్ ద్వారా బ్యారేజ్కి వెళ్ళే దారి అన్నమాట. ఒక గాలి బాగా హోల్ వచ్చేస్తున్నట్టుంది. ఒక మైక్ తీసిన మెర అనుకుంటా. బ్యారేజ్కి వెళ్ళే దారిలో ఫేమస్ హోటల్ ఒకప్పుడు, దొరయ్య హోటల్ దాని పేరు. అది వచ్చేసి ఒకప్పుడు అంటే చాలా సంవత్సరాల కిందట ఒక ఊపు ఊపింది అనమాట. మంచి టేస్ట్ కానీ క్వాలిటీ విషయం కానీ. ఇప్పుడు ఎందుకో మరి మూసేశారు, తెలీదు. ఇకపోతే ఫైనలీ బ్యారేజ్ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పోతే ఇంకా మన బ్యారేజ్ ఆవిష్కరణకర్త కాటందర్ గారు. ఫైనలీ ఇప్పుడైతే ఇదిగో ఆ దారి నుంచి వెళ్ళాలి. ఇంకొక 2 నిమిషాలు ఎందుకులే, ఒక 10 సెకండ్లో స్టార్ట్ అయిపోదాం. నమస్తే దొర గారు, మీ బ్యారేజ్ ఎక్కుతున్నాం వీడియో కోసం. బ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ దారి బొబ్బర్లంక, మద్దూర్లంక, రావులపాలెం, విచ్చేశ్వరం కూడా వెళ్ళిపోవచ్చు. రావులపాలెం కూడా వెళ్ళొచ్చు. బొబ్బర్లంక నుంచి లెఫ్ట్ టర్న్ అయితే 4 పాయల కింద విడిపోయింది ఇది. అదే రాజమండ్రిలో బ్రిడ్జ్ అయితే ఒకటే బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ 4 బ్రిడ్జ్లు ఉంటాయి. ఇప్పుడైతే మనం 4 బ్రిడ్జ్లు ట్రయల్ చేయలేం కాబట్టి పువ్వులు ఇలా అమ్ముతూ ఉంటారు. ఇంకా ఎవరు రాలేనట్టుంది పువ్వులు అమ్మడానికి. హాయ్ మంకీ బ్రోస్, మంకీస్. కోపం వచ్చినట్టుంది ఒక మంకీ, అటు తిరిగిపోయింది. హే, ఇక్కడ ఇంకా ఉన్నాయి. హాయ్ మంకీ బ్రో, చూడట్లేదు ఆ మంకీ బ్రో. అబ్బో, ఏంటి రోడ్డు మీద తిరుగుతూ తెగదాడుతున్నాయిగా. ఏ మంకీ బ్రోస్, హాయ్. హే, ఈ మంకీ బ్రో చూడు ఎలా పరిగెడుతున్నావు. ఏ మంకీ బ్రో, మళ్ళీ ఇల్లు నిన్న కూడా ఆపారు, ఈరోజు కూడా ఆపుతారు. అందుకే పగడ్బందీగా ముందుగా తెచ్చి ఉంచేసాను. నేను ఆపగా డౌట్ వచ్చి ఈరోజు ముందుగా తీసి పెట్టుకున్నా. బాగున్నావు, హాయ్ చెప్పు. కనిపిస్తుంది. టెస్టింగా థ్యాంక్ యూ. ఒక అక్కతో మనకి ఇది అయిపోయింది. డాన్స్ చూసారా అలా వేసింది అక్క, అదిరిపోయింది కదా. డబ్బులు ఇవ్వకపోతే మరి అలాగే ఉంటుంది అక్కతోటి. ఎంత బాగా డాన్స్ చేసింది, అంత బాగా డోలు ఇచ్చేస్తుంది. హే మంకీ బ్రో, ఆ మంకీ బ్రో పలకడంట. మొత్తానికి అయితే మనం ఇప్పుడు బ్రిడ్జ్ స్టార్టింగ్ అయితే వచ్చేసాం. అదిగో అక్కడ కార్ ఉంది కదా, జనాలు ఉన్నారు కదా, వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి ఎక్కువ మంది జనాలు చూస్తూ ఉంటారు గోదావరి వ్యూ పాయింట్ని. సరే, నెక్స్ట్ అయితే మనం కొంచెం ముందుకు వెళ్దాం. రిటర్న్లో ఇక్కడ ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, చేపలు నాకు వద్దా అంటే మొత్తం అంతా వ్యూ పాయింట్ ఇదంతా చిన్న గోదావరి. అందరూ సెల్ఫీ బ్యాచ్. అక్క దగ్గర ఇక్కడికి వస్తే ఫోటోలు మిస్ అవ్వరు అనమాట. యాక్చువల్లీ నిన్నైతే మంచి వ్యూ. అసలు ఏంటంటే నిన్న అక్కడ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ కూడా ఉన్నారబ్బా, జూమ్ వేసుకుందామా. చేపలు పడుతున్నారు, వలేసారు. చాలా కష్టం అబ్బా వీళ్ళు మాత్రం నీళ్ళల్లో అట్లా వెళ్ళి. అసలు మనం అయితే నడవలేము కూడా, నాచు కొట్టేసి ఉంటుంది. జర్రమ జారి పడిపోతాం మనం అయితే. స్కిడ్లు మన లోపలికి వెళ్ళామంటే. నిన్నైతే అది అక్కడ సిమెంట్ ఇది కనబడుతుంది కదా, ఇది కనబడుతుంది కదా,
ఇక్కడ దగ్గర దగ్గరగా 5-6 ఉన్నారు. దాని మీద నుంచి ఇలా వల్లేయడం కాదు, ఏం పర్లేదు అనుకుంటా పాపం. అయ్యో ఏం పర్లేదు చూస్తున్నారు. ఆహా లేదు, ఏం పర్లేదు పాపం. మనకి వీలు కుదిరినప్పుడు ఇందులో మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి ఆ బోట్ డ్రైవ్ ఉంది కదా, ఆ బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్లో సరదాగా అలా షికార్కి వెళ్ళొద్దాం. ఆ వీడియో కూడా పెడతాను త్వరలోనే. దీనికి ఎంట్రీ బల్లే ఉంటుంది తెలుసా అబ్బా. అసలు ఇందాక జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చూపించలేదు ఎంట్రీ. అది ఆ చెట్టు దగ్గర నుంచి ఉంటుంది. ఈ చెట్టు ఉంది కదా, సారీ ఈ చెట్టు ఉంది కదా, అక్కడ నుంచి ఉంటుంది ఎంట్రీ. చూద్దాం, ఈసారి రిటర్న్ వస్తాం కదా, ఈ బ్యారేజ్ మొత్తం తిరిగి రిటర్న్ వస్తాం కదా, అప్పుడు ఆ రిటర్న్ గురించి స్టోరీ కూడా అన్నాను కదా, స్టోరీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇటువైపు వ్యూ వచ్చేసి రాజమండ్రి వ్యూ. ఈ గోదావరి పైకి రాజమండ్రి అనమాట ఇటువైపు. ఇటువైపు ఏమో ఇక సముద్రానికి వెళ్ళిపోద్ది అనమాట. ఓ రోడ్ బ్లాక్ అయింది. హే బుడ్డి పిల్ల, చాలా క్యూట్ పిల్లలు. ఇట్లా రోడ్డు బ్లాక్ చేస్తే ఎట్లా బాబాయ్? ఈ బాబాయ్ ఏమో జరగడంట, కొడుతున్నాడు సిగరెట్ బాబాయ్. ఇక్కడ కూడా వలేసారు, ఒకసారి చూద్దాం దాన్ని కూడా. అవును పడ్డాయో లేవో. కనిపించారా? కనిపించారు. వెళ్ళిపోతున్నారు అబ్బా. వల వేయడం లాగడం కూడా అయిపోయింది, ఏం పర్లేదు అనుకుంటా పాపం. వేయడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ. వేసేయన్నా, వేసే తొందరగా. అది వేసేసాడు. లాగే రప్ప లాగే. ఒక 2 చేపలు పెడితే మా వ్యూవర్స్కి ఏదో కొంచెం బాగుంటుంది చూడడానికి అని. అలాగన్నా లాగు. అయ్యయ్యో ఏంటి అన్నకు కూడా ఏం పర్లేనట్టున్నాయి. ఏం పర్లా. నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్, ఒక ఆయన చూపించేటప్పుడు అదనమాట. అక్కడ కూర్చొని ఇచ్చేస్తున్నారు. సన్సెట్ వ్యూ బాగుంది కదా. మళ్ళీ గొర్రెల మంది వద్దబ్బా, మళ్ళీ రోడ్డు బ్లాక్. చివరికి వెళ్ళేసరికి ఎలా ఏ టైం వద్దు ఏమో. కాటన్ దొరగారి బ్రిడ్జ్, మనకేమో దారి సరిగ్గా లేక. ఏంటి సార్ ఇది? అన్న ఒకసారి ఆగి ప్లీజ్ అన్న, వచ్చేసా. సరే వెళ్ళన్నా వెళ్ళి, ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. రప్పనే ఏమన్నా అయితే. లైట్లు వేసుకొని ఎరక్కొమ్ముకుంటూ వచ్చేస్తున్నాడుగా అన్న. ఇంకేంటన్నా, మా దగ్గర ఏదో మాట్లాడుకో వెళ్ళిపోతున్నారు అన్నలో. సన్సెట్ వీవబ్బా. బ్యారేజ్ పక్కన సన్ ఆ లైటింగ్ కూడా బాగా పడుతుంది అనుకుంటా కదా. అదిరిపోయింది గో, క్యాప్చర్ లాగుతుంది నిన్నే. ఓకే, నేను ఫోటోస్ వస్తాయా? ఈడప్పుడు వెళ్ళిపో బ్రో నువ్వు ఫాస్ట్గా, నేను ఫోటో తీసుకుంటాను. ఏంటి ఫోటో రావట్లా? సర్లే, దీనిలో స్క్రీన్ షాట్ కూడా మన చేతిలో పనే కదా. ఇంకో కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా బ్రిడ్జ్ ఎండింగ్ పాయింట్. చూడండి ఐలాండ్ లాగా ఎంత దగ్గరగా భలే ఉంటుంది కదా. బ్రిడ్జి దగ్గరగా ఉంది కానీ ఇది ఒకసారి లుక్ వేద్దాం దీన్ని కూడా. బండి ఆపుతాను. ఏం రావట్లేదు కదా.
ఐలాండ్ అనమాట. జంతువులే ఉండవు, అలానే మనుషులు కూడా ఎవరు ఉండరు, చాలా తక్కువ అనుకుంటా ఇందులోకి అసలు వెళ్ళరు నాకు తెలిసి. ఎప్పుడైనా చేపలు పట్టే వాళ్ళు వెళ్తే ఆ ఎడ్జిలో చేపలు ఉంటాయని వెళ్ళొచ్చు అంతే. ఇంకా కనపడే సిటీ అంతా రాజమండ్రి. ఇక్కడ ఇది ఉంది కదా చేయబడుతుంటే ఇదైపోతుంది. ధవళేశ్వరం ఫేమస్ గుడి అనమాట, లక్ష్మీ జనార్దన స్వామి గుడి అని. ధవళేశ్వరంలో ఫేమస్, కొండ మీద ఉంటుంది గుడి. అది కూడా ఒక వీడియో చేద్దాం ఈసారి. ఓకే ఐలాండ్ బాయ్. 0.5 పెడదాం. ఓకే ఓకే పక్క చూడు కింద బ్యారేజ్ గేట్లు అంటారు, బ్యారేజ్ గేట్లు అంటారు కదా అవన్నమాట. గేట్ల మించి వెళ్ళిపోతుంది వాటర్. ఎక్కడి నుంచో చెట్లు కొట్టుకొచ్చి ఇలా ఆగిపోయినాయి దీంట్లో. ఇలా ఒక్కొక్క గేట్ ఉంటుంది. ఇలా గేట్ ఈ స్తంభానికి మధ్య ఒక గేట్ అనమాట. మధ్యలో ఐలాండ్ చూస్తాం కదా. సరే ఇప్పుడైతే ఎండింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఎక్స్క్యూజ్ మీ ట్రాఫిక్, కొంచెం దారి ఇవ్వండి నాకు. అన్న అయితే దారి ఇవ్వడంటున్నాడు. సో వచ్చేసాం ప్రశాంతంగా. అసలు ఈ పాయింట్ అయితే భలే ఉంది కదబ్బా, అటువైపు కన్నా ఇటువైపు బాగుంది. ఆ ఇసుక తిప్పల్లో ఫ్రెండ్స్ వెళ్ళి వాలీబాల్ ఆడుకుంటే అసలు ఏమన్నా ఉంటుందా, సూపర్ ఉంటుంది అసలు. అయితే అటువైపు ఐలాండ్ కన్నా ఇటువైపు ఈ ఇసుక తిప్పలు ఉన్నాయి కదా, భలే ఉంటుందిలే ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయితే ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. నా చిన్నతనంలో ఇటువైపు ఉండేది ఇక్కడ ఫ్రెండ్స్. ఈవినింగ్ టైము ఫ్యామిలీ వచ్చి ఇసుక తిప్పల దగ్గర టైం స్పెండ్ చేయడానికి ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు అలా చేయట్లేదు తెలీదు. ఓకే సరే అయితే మనం అయితే రైడ్ కంప్లీట్ చేయాలి కాబట్టి బయలుదేరిపోదాం. సన్సెట్ కూడా అయిపోవచ్చింది. యాక్చువల్గా నేను సన్సెట్ ఈవినింగ్ టైం రావడానికి కారణం సన్సెట్ అనమాట. నిన్న ట్రయల్ వీడియో చేశాను అన్నాను కదా, మైక్ సరిగ్గా యూజ్ అవ్వలేదు. అప్పుడైతే నేను ఫస్ట్ గమనించుకోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటున్నప్పుడు చూసాను అనమాట. అసలు ఏమన్నా వ్యూ అసలు తిరిగింది. అందుకని నేను నిన్నటి నుంచి ఆ మైక్కి ఛార్జింగ్ పెట్టి 1-2 సార్లు బయట వేరే ఫోన్ తోటి చెక్ చేసుకుంటూ ఈ టైంలో వెయిట్ చేశా. నిజంగా ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే వీడియోని ఎడిటింగ్ ఏం చేయను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఆర్ఆర్లు ఏం వేయను, డైరెక్ట్గా రా మెటీరియల్ అలా దింపేస్తా యూట్యూబ్లో. వ్యూ ఎలా ఉంది, నేను చూపించే విధానం ఎలా ఉంది, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో అలా జరగకుండా చూసుకుంటాను. గేదెలను ఎక్కడికో తీసుకెళ్తున్నారు రైతు మిత్రులు. వచ్చేసాం మనం అయితే ఇక్కడికి. దీని పేరు బొబ్బర్ లంక అంటారు. ఇంకా ఊరికి 1 కిలోమీటర్ పైన ఉంటుంది. గోదావరి మధ్యలో ఉన్న ఒక లంక టైప్ అనమాట ఇది, లంక చెప్పాలంటే. ఇంకెందుకో వెళ్ళిపోదామా వెనక్కి. ఇటు నుంచి రావులపాలెం కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా జొన్న పొత్తులు అవన్నీ పక్కన ఇంకా రోడ్లు పక్కన అలా అమ్ముతూ ఉంటారు. ఏంటి నా బండిలో పెట్రోల్ అయిపోవచ్చినట్టుంది. చూసుకోకుండా మనం చాలా దూరం వెళ్ళిపోతున్నాం. దూరం రేరిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటికైతే నేను ఈ వీడియో రిటర్న్ తిరిగిపోయిన రిటర్న్. ఓన్లీ ధవళేశ్వరం బ్యారేజ్ ఒకటే మన టార్గెట్ కాబట్టి దీనికి వెనక్కి వెళ్ళే కొద్దీ నేను పెట్రోల్ చూసుకోకుండా దాటి వచ్చేసాను. సరదా తీరిపోద్ది కాబట్టి వెనక్కి మళ్ళీ బయలుదేరిపోతాం అనమాట. నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో ఏంటో. హెల్మెట్కి మైక్కి సంబంధం లేకుండా ఉంది, గాలి గట్టిగా వేస్తుంది. ఇక్కడ నుంచి బ్యారేజ్ స్టార్టింగ్ అనమాట. ఇది బొబ్బర్ లంక నుంచి వచ్చేటప్పుడు. ఇంకా ఇక్కడ ఏదో ధవళేశ్వరం బ్యారేజ్ అనే ఏదో పెట్టారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటర్ డిపార్ట్మెంట్. ఓకే
70 గేట్లు అబ్బా ఇక్కడికి. ఇది లాస్ట్ గేట్ మీద ఉంది నెంబరు. ఇది 69. అంటే అక్కడ ఆల్రెడీ గేట్ దాటేసాం కాబట్టి 70 గేట్లు. అమ్మో, 70 గేట్లు అంటే అటువైపు మిగిలిన 4 పాయల్లో ఇంకెన్ని గేట్లు ఉన్నాయో. ఒక ప్రాపర్ ఈ 4 గేట్లు కలిపి 4 పాయలు కలిపి ఒక వీడియో చేస్తాను. అంటే ఇప్పుడు మనం జస్ట్ ఏదో అలా వచ్చేసాం కాబట్టి ఏమీ అనుకోలేదు, ఇది ఒకటే అనుకున్నాం కాబట్టి ఇంతటితో ఆగిపోతున్నాను అనమాట. ఈసారి మళ్ళీ కుదిరినప్పుడు కాదు, నేను ఈ వీడియో కోసం వీలు చూసుకుంటాను. ఏంటి గాలి, ఇంత గాలి లేదే. ఎదురుగాలికి వెళ్తున్నట్టు మనం. పాపం ఫ్లవర్స్ ఎంజాయ్మెంట్ లేదు పాపం ఫ్లవర్స్కి ఎక్కడా కూడా ఫ్రీడమ్ లేదు. మెయిన్ ఎంజాయ్మెంట్ కాదు కానీ ఫ్రీడమ్ లేదు పాపం. ఎవరు చూసేస్తారు, ఎవరు గుర్తుపట్టేస్తారు అని మాస్కులు కట్టుకొని, అబ్బాయి అమ్మ ఖర్చు కట్టుకొని ఎట్టిపోతుందో సమాజం. ఫ్లవర్స్కి ఫ్రీడమ్ అవ్వండప్ప కొంచెం. ఈ మాటలు నాకు నన్ను కొడతారేమో కామెంట్స్ తోటి. సరదా చెప్పాను రోజ్. చాలా అంటే చాలా లాంగ్ ఉందబ్బా. వెళ్దాం ఒకసారి, ఏదో ఒక ఇది చేసి ఎవరితో కొంత పర్మిషన్ తీసుకొని ఆ ఇసుక తిప్పల్లో కూడా వీడియో చేస్తాం. హలో, ఇసుక తిప్పల్లో వీడియో చేస్తా అంట, మీరు ఏదో వెళ్ళిపోకండి ఓకేనా. అక్కడ ఇసుక తిప్పల లంకలు అవి ఉన్నాయి కదా, ఐ మీన్ చెట్లు వాటితోటి చిన్న చిన్న ఇదిలా ఉంది కదా, అటువైపు కూడా ఒక వీడియో చేస్తా అని అర్థం. ఇసుక తిప్పల్లో వీడియో చేస్తా అంటే మీరు వెళ్ళిపోకండి అంటే అందరూ చాలా మంది డర్టీ మైండర్స్ ఉంటారు కదా, వెళ్ళిపోతారు అనమాట. ఇసుక తిప్పల్లో వీడియో చేస్తాడా, మనోడు అప్లై చేస్తాడా, ఎలా చేస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. మై డియర్ బ్రదర్స్, అటువంటిది ఏం కాదు. మంచి వ్యూ పాయింట్ ఉన్న వీడియో చేద్దామని, అంతకుమించి ఏం కాదు. ఏదేమైనా వాటర్ అంటే ఇలాంటి, నాకు బీచ్ లేదు కానీ బీచ్ కన్నా సూపర్ ఉంటుంది అనమాట ఇది. ఈ వ్యూ అందరూ కాకినాడ బీచ్, ఉప్పాడ బీచ్ అలా వెళ్ళిపోతూ ఉంటారు కానీ మాకు ఇక్కడ ఇది ఉన్న ఫీల్ ఏది రాదు. యాక్చువల్గా ఇక్కడ ఇటువైపు ఫ్యామిలీస్ అలౌ చేసేది ఇదివరకు, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అన్నది తెలీదు రీజన్. మీకు స్టోరీ కూడా చెప్తాను కదా. ఇప్పుడు మనం వెళ్తున్న వేలోనే కొన్ని సంవత్సరాల కిందట ధవళేశ్వరంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు, అప్పుడు మంచి సెన్సేషన్ న్యూస్ కూడా అయింది. మాగంటి మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అనమాట. అయితే ఇప్పుడు మనం వెళ్తున్న వేలోనే తుఫాను, ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలీదు, కార్ అనమాట. 10 సీటర్ 12 సీటర్ ఉంటుంది అది తుఫాను. వెళ్దాము, వెళ్ళి ట్రాఫిక్ ఆగింది చూపిస్తా పాయింట్ కూడా. ఆ కార్ ఏమైందంటే తీర్థయాత్రలకు వెళ్ళి వస్తుండగా బై మిస్టేక్, ఒక నిమిషం, బై మిస్టేక్ అని ఏం కాదు, డ్రైవర్ ఏమాత్రం పడుకున్నట్టున్నాడు. ఇక్కడ గోడ ఉంది కదా, ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడను గుద్దుకొని అవతలకి వెళ్ళిపోయాడు అనమాట. దగ్గరగా 10 మంది పైనే ఆ టైంలో చనిపోయారు. ఆ 10 మందిలో కూడా ఒకే ఒక్క పిల్లోడు మిగిలాడు. అయ్యో, ఇక్కడ పడిపోయింది కారు. ఆ స్పాట్లో పడిపోయి మొత్తం నుజ్జు అయిపోయారు అందరూ. ఒకే ఒక చిన్న పిల్లాడు. ఆ అబ్బాయికి ఇది ఒక 7 ఇయర్స్ 6 ఇయర్స్ ఉండొచ్చు. నేనైతే చూడలేదు, బట్ నేను ఆ టైంలో నేను ధవళేశ్వరంలో ఇక్కడే ఉన్నాను, కిలోమీటర్ డిస్టెన్స్తో, కానీ నాకు రావాలనిపించలేదు. ఆ టైంలో మాగంటి మురళీమోహన్ గారు ఆ బాబుని దత్తత తీసుకున్నారని, అబ్బాయిని చదివిస్తున్నారని విన్నాను. కానీ చాలా బాధ కలిగింది. తీర్థయాత్రలకు వెళ్తూ లాస్ట్గా దుర్గమ్మని విజిట్ చేసుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో డ్రైవర్కి తెల్లవారుజాము కాబట్టి నిద్ర వచ్చి నన్ను కునికేసి ఇదిగో మనం పట్టుకున్న గోడ, ఈ గోడ అలా లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సింది బై మిస్టేక్ వచ్చి ఇక్కడ గుద్దేసుకున్నాడు. గుద్దేసుకొని తిరగబడిపోయింది కారు. అదే టైర్లు ఎందుకు దూకినా టైర్ల మీద నిలబడి ఉంటే ప్రాపర్గా బతికేవారు, ఒకరు కాకుండా ఒకరైనా చిన్న చిన్న స్వల్ప గాయాలతోటి. బట్ కార్ తిరగబడిపోవడంతో అందులో మృత్యుంజయుడని చెప్పొచ్చు ఆ బొడ్డోడు. మీకు కనపడుతుంది అక్కడ పడవని ట్రాక్టర్తో ఏదో చేస్తున్నారు వాళ్ళు, కనపడుతుందా? బయటికి లాగుతున్నారా లేకపోతే ఏమన్నా తయారు చేస్తున్నారా అక్కడ అర్థం కావట్లేదు. బట్ ఏదో బోటుని వాళ్ళు ఏదో చేస్తున్నారు. దీని గేట్ ఎక్కడ చూపించాలా, మనుషులు